ఢిల్లీకి వారానికో మూట, సీఎంపై జారద్దు మాట అంటూ పరస్పర విమర్శలకు దిగారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. ప్రతి ఆదివారం ఢిల్లీకి మూటలు పంపితే తప్ప రేవంత్ రెడ్డి సీఎం పదవి రెన్యువల్ కాదు అన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. మరోవైపు బీజేపీ ఆరోపణలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తెలంగాణ అవతరణ దినోత్సవం సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీజేపీ నేత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. వారం వారం ఢిల్లీకి మూటలు పంపితే రేవంత్ సీఎం పదవి రెన్యువల్ అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కారు వీక్లీ వేజ్ గవర్నమెంట్, ఎవ్రీ వీక్ సండే నాడు మూట పోతే తప్పితే రిన్యూ కాదు గవర్నమెంట్. ముఖ్యమంత్రి పదవి రిన్యూ కాదు. మీరా ఈరోజు మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, జూన్ 15 తర్వాత ఆయన రుద్ర రూపం చూపెడతాడు. సెంటిమెంటు మహారాష్ట్ర మన మధ్యలో సెంటిమెంట్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. మీరు మొదట్లాగా మూట వేస్తే కదా, మరి రైతుల మూటలు మోయరాదు. దమ్ము ధైర్యం లేకుంటే చేత కాకుంటే రిజైన్ చేయండి. బీజేపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రధాని పదవి విషయంలోనూ ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు తెల్లారితే చీకటైతే మూటల మాటే తప్పితే మరొక భాష తెలియదు. మరి మోదీ 12 సంవత్సరాల నుంచి దేశాన్ని పాలిస్తున్నాడు. ఎవరికి మూటలు మోస్తే ఆయనకు రెన్యువల్ అవుతున్నది. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, భారతదేశ ప్రజల యొక్క ధనాన్ని అప్పనంగా కట్టబెడుతున్న మోడీ ఎవరికి మూటలు మోస్తే ఆయనకు రెన్యువల్ చేస్తున్నారో మరి బీజేపీ నాయకులు లేదంటే బూర నరసయ్య గౌడ్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. సరైన లీడర్ కాబట్టే ప్రధాని మోదీ సీఎం రేవంత్ ను తనతో కలవమన్నారన్నారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ మీద కామెంట్ చేయడం అనేది తెలివి తక్కువతనంగానే నేను భావిస్తున్నా. మా అధిష్టానం సమర్థవంతమైన నాయకత్వానికి ఈరోజు అధికారం ఇచ్చింది. ఆ నాయకుడిని మా రేవంత్ రెడ్డి గారిని చివరికి నాతో కలువు అని మీ ప్రధానమంత్రి అనే స్థితికి వచ్చింది. అంటే మీలో ఎవరు కూడా సరైన సమర్థవంతులు లేరని కదా అర్థం. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.